సైఫ్ వేధింపులు ప్రీతిని డెత్ వరకు తీసుకొస్తాయనేటువంటిది తను ఊహించలేదా, లేదంటే మీరు సరిగా పంచుకోలేకపోయారా? ఏంటి, ఎక్కడ జరిగింది లోపం అసలు? ఇప్పుడు మీరు ఆ కాల్ రికార్డింగ్ వినే ఉంటారు. అక్కడంతా అయినాక హెచ్ఓడితో మాట్లాడినాక చెప్పేయండి నాకు భయం అవుతుందని ఏమని తీస్తారా అని. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తన ప్రాణాల మీద దాకా వస్తుందా అని మేము కూడా క్వశ్చన్ చేసుకున్నాం. అది షేర్ చేసుకుని మమ్మీతో నాకు కూడా తెలియదు. ఓకే, తను మాట్లాడేది నాకు కూడా తెలియదు. అంటే ఇక్కడ ఏదో అయింది, తిన మీదకి వస్తుందని తెలుసు. కానీ అప్పటికీ మాకు నమ్మకం ఉంది తను ఫేస్ చేసుకుంటుంది అని. ఓకే. సైఫ్ వాట్సాప్ చాట్ మనమైతే చూడలేదు ఇప్పటివరకు, కేవలం పోలీసులు మాత్రమే చెప్తున్నారు. మనకు చూపించేటువంటిది ఇది కూడా ఏం చేయలేదా, మీరు అడగలేదా? మేము ఇంకా అసలు మాకు ఏడో మూమెంట్ ఎక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాము, ఇక్కడ షిఫ్ట్ చేసారు, అక్కడ 5 రోజులు అక్కడనే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, ఎక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఆ ఎఫ్ఐఆర్ కూడా అమెండ్ చేయాలి, చేయడం కూడా వెళ్ళాలన్నా ఎట్లా వెళ్తాము? వరంగల్ ఎంజీఎంలో సైఫ్కి మద్దతుగా జూనియర్ డాక్టర్స్ కొంతమంది నిరసన ప్రదర్శన చేశారు. అసలు నాకేమనాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ క్వశ్చన్, సరే నువ్వు ఆయనకి సీనియర్కి సపోర్ట్ చేస్తున్నావు, ఆయన నీకు మార్క్స్ ఇస్తాడో, ఆయన నీకు మంచిగా చెప్తాడో, ఆయన మీద నీకు మంచి ఇంప్రెషన్ ఉంది, ఓకే ఫైన్. కానీ ఇక్కడ ఇంత సస్పీషియస్గా ఉంది మా సిస్టర్ది. తను ఆన్ డ్యూటీలో వర్క్ చేసినప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. ఆ 5 hours గురించి ఎందుకు ఎవరు అడగట్లేదు? వాళ్ళు అదే హాస్పిటల్, వాళ్ళు జూనియర్ డాక్టర్స్, వాళ్ళతోటే కదా కలిపి మేము డ్యూటీ చేసింది. హాస్పిటల్లో ఒక్క ఆ టైం వరకు ఎవరో నర్స్ అన్నా ఉండదా? ఆపరేషన్ థియేటర్లో అది కూడా 15-20 మెంబర్స్ ఉండే దాంట్లో డాక్టర్స్ ఎవ్వరు ఎందుకు బయటికి రావట్లేదు? క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు? ఆమెతో పార్టిసిపేషన్ చేసిన అతను కూడా వచ్చి చెప్పొచ్చు కదా, లేదు ప్రీతి ఈ 1 hour ఇది చేసింది, 1 hour అక్కడికి వెళ్ళింది, 1 hour ఇది ఎందుకు చెప్పట్లేదు? మళ్ళీ మీకు ఆయన మీద అంత నమ్మకం ఉంది, సీనియర్ మీద, యూ కెన్ కమ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకు వచ్చి చెప్పబ్బా, ఆయన ఇట్లాంటోడు, చూడు ఈ టైంలో ఈయన ఇక్కడ ఉన్నాడు, ప్రీతి దగ్గర లేడు, ప్రీతి ఏం చేసిందో ఏమో మాకు ఇట్లా చెప్పొచ్చు కదా. నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అలా అని చెప్పి ప్రూఫ్ కూడా ఇవ్వు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? మీరు అంత అడుగుతున్నారు. మీరు ఆ గ్యాప్లో అక్కడ ఆ 4 hours గ్యాప్లో ఆ సైఫ్ ఎక్కడ ఉన్న పాయింట్ యూ కెన్ ప్రొడ్యూస్ యువర్ ప్రూఫ్. ఆయన ఎక్కడున్నారు అదే తెలుసుకుంటారు కదా. అవును, హాస్పిటల్కి ఆయనే వచ్చిండు, ఆయనే చేసిడని మేమైతే నమ్ముతున్నాం. అంటే సైఫ్ ప్రీతికి మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు అనేటువంటి ఒక్కడే వాడు ఒక్కడే కదా సతాయించేది. ఓకే, వాడు ఒక్కడికి సపోర్ట్ చేసుకుంటే హెచ్ఓడి ప్రిన్సిపల్ ఉండే. సరే ఆయన మీద అంత ప్రూఫ్ చేస్తున్నారు, ఓకే అతను మంచోడు, మాకేం చేయడు, మాకేం లేదు, సరే పెట్టుకోండి మీరు. ఆ టైంలో ఆయన ఎక్కడున్నాడో ప్రూఫ్ చేయించమనండి, పింక్ ఎక్కడుందో ప్రూఫ్ చేయించమనండి. మా సిస్టర్ ఇంట్లో మేము పింక్ అని పిలుస్తాం. ఓకే, ప్రీతిని ఎక్కడుందో ప్రూఫ్ చేయించమనండి. ఆపరేషన్ తర్వాత ఎక్కడికి వెళ్ళేదో చూపించమనండి. ఆమెతో ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు అట్లీస్ట్ నర్స్ అన్న వెనకాల ఉంటుంది కదా. ఐ మీన్ ఆఫీస్లో ఇంకా హాస్పిటల్లో ఎంతమంది జనాలు ఉంటారు, ఒక్కరు కూడా చూడరా మా సిస్టర్ని? ఏం చేస్తుంది, ఏ డ్యూటీలో, ఏ రూమ్లో ఉంది, ఎక్కడుంది, అట్లీస్ట్ క్వశ్చన్ చేయరా? అట్లీస్ట్ ఫోన్ చేసి అని అడుగుతారు కదా, ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని అన్న క్వశ్చన్ చేయాలి. సో అది ప్రూఫ్ చేయండి. ఇంజక్షన్ తీసుకురండి చెప్తారు. ఆ ఇంజక్షన్ ఆ సిరింజ్ అని తీసుకురండి మా ముందు. ఓకే, ఆ సిరింజ్ ఉంటే అది తన బాడీలోకి వెళ్ళింది, అది ఏ డ్రగ్ తీసుకుంది ఆ సిరీజ్లోనే ఉంటుంది కదా, అది కూడా లేదు కదా.